కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార హామీలలో భాగంగా ప్రతి పాఠశాలకు వెళ్లే విద్యార్థినికి ఏడాదికి తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తారని మాట ఇచ్చి తీరా అధికారం చేపట్టాక 2024 సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చిందని తక్షణం 15,000 రూపాయలకు మాకు విడుదల చేయాలంటూ నంద్యాల జిల్లా డోర్ పట్టణానికి చెందిన విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తకోట విజయ్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ డోన్ ఇన్ఛార్జ్ గార్లపాటి మద్దిరెడ్డి, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మూగా శివన్న, రిపబ్లిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవులు మద్దతు తెలిపి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. పేరు సుమయ్య, నేను 8వ తరగతి చదువుతున్నాను. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ డోన్. మాకి ముందు ఉన్న ప్రభుత్వంలో 15,000 పడేవి. ఈ సంవత్సరం జగనన్న రానందుకు, చంద్రబాబు వచ్చినందుకు మాకు ₹1 గాని పడడం లేదు. ఇప్పటి నుంచి మాకు 15,000 పడ్డట్లయితేనే. 8వ తరగతి చదువుతున్నాను, గర్ల్స్ హై స్కూల్. ప్రభుత్వంలో 15,000 పడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 15,000 పడితేనే మేము చదువుకుంటాము, లేకపోతే మేము చదువుకోము. ఈ ధర్నా చేస్తాము. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గర్ల్స్ స్కూల్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే, ఈ రాష్ట్రంలో గత ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6 లో భాగంగా ప్రతి విద్యార్థికి, ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లి వందనం కింద మరి అమ్మఒడి పేరు మారుస్తూ తల్లి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఈ విద్యా సంవత్సరం మొన్ననే ప్రకటించారు. మరి ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాడు. మరి ఏమైతే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా మీరు అమలు చేయలేదు. దాంతో పాటు మీరు కొత్తగా కొంటన్న కోరికలు అయితే కోరడం లేదు. కేవలం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. 15,000 రూపాయలు ఇస్తామన్నారు, మరి మాట మార్చారు. ఇప్పటికైనా విద్యార్థులని, అదే ప్రధానంగా విద్యార్థులను విద్యకు దూరం చేసే యొక్క మా ఎన్డీఏ కూటమి పూనుకుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎందుకంటే మరి ప్రధానంగా ఈ యొక్క పేద ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరూ కూడా పేద పిల్లలు, మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా కూలినాన్ని పని చేసుకొని, మరి వివిధ వ్యవసాయ కూలీలు, వివిధ రకాల కూలి పని చేసుకొని బతికే వాళ్ళు మరి ఈ రోజు వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఒప్పుకోవడం చాలా దుర్మార్గమైన కుట్ర. ఎందుకంటే ఈ రోజు ఆలోచించండి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా కోతలు విధిస్తా ఉంది. మరి అదే విధంగా ఈ ఓటు హక్కు లేదనే కారణంతో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఓటు హక్కు లేదనే నిబంధనతో మరి లక్షలాది విద్యార్థులకు 15,000 రూపాయలు ఇవ్వకపోతే చాలా దారుణమైన విషయం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మరి నువ్వు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చావో. మరి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు అందరం కూడా ఇక్కడ పాల్గొనడానికి ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓ కార్యాలయానికి కూడా రావడం జరిగింది. ఇక రావడం ప్రధానంగా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ప్రతి సంవత్సరం కూడా నెలకి అమ్మఒడి పథకం కింద ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క విద్యార్థుల, బడుగు బలహీన విద్యార్థుల విద్య ముందు కొనసాగించేటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం ఇప్పుడు కొత్త వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ ఎన్నికల ముందు 6 హామీల్లో ఈ యొక్క తల్లికి వందన పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యార్థి, ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఒక కుటుంబంలో అందరికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యాకాలానికి ఇయర్ కాకోకుండా వచ్చే సంవత్సరం జూన్ లో విద్యాకాలానికి ఇస్తాను 15,000 అని చెప్పేసి చెప్పడము చాలా సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక హామీని, అది ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని ఇప్పటికీ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. మరి ఇంతవరకు ఆ యొక్క హామీని నెరవేర్చకుండా మళ్ళా విద్యా సంవత్సరాన్ని మేము పొడిగిస్తూ విద్యా సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పేసి మొన్ననే ప్రకటించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజు ఈనాటి విద్యార్థులే రేపటి దేశానికి భావి భారత పౌరులు. అలాంటి విద్యార్థుల పట్ల మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
నిజంగా ఎంతో మంది విద్యార్థులు డబ్బులు లేక చదువులు బంద్ చేసుకునేటువంటి సందర్భంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అదేవిధంగా మెడిసిన్, అదేవిధంగా ఇంజనీరింగ్ అనేక రకాలైనటువంటి ఉన్నత విద్యలకు మరి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపినటువంటి మా నాయకులను పెట్టినటువంటి పథకాన్ని మళ్ళా మీరు కొనసాగిస్తారని చెప్పేసి ఆశించాం. కానీ మీరు ఈ రోజు మరి పేద విద్యార్థులను కడుపు కొట్టి ఇంజనీరింగ్, మెడిసిన్, అదేవిధంగా డిగ్రీ, పాలిటెక్నిక్ అనేక రకాల గవర్నమెంట్ స్కూల్స్ ఇలా విద్యార్థులు చదువుకు దూరం చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కళ్ళు తెరవాలి. విద్యార్థుల పట్ల వెంటనే ఏవైతే మీరు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి విద్యార్థుల యొక్క అమ్మకు వందనం, తల్లికి వందనం అనే పథకాన్ని మీరు డిజైన్ చేశారు. దాని ప్రకారం చెప్పినటువంటి ప్రతి విద్యార్థి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థులు చేసే ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉంది. నా పేరు డాక్టర్ గార్లపాటి మదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్.